జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం రేపాయి. స్కూల్లో 6, 7, 8వ తరగతికి చెందిన సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో 10 మంది విద్యార్థులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు ఉపాధ్యాయులు. వారిలో 5గురికి చికిత్స చేసి పాఠశాలకు తరలించగా మరో 5గురు విద్యార్థులకు హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులకు గురుకుల పాఠశాలలోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు డిఎంహెచ్ఓ ప్రమోద్. రీజియనల్ స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇక్కడ మేము క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 30 మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము. అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కొరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తగ్గిపోతుంది. కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు. పిల్లలందరూ బాగానే ఉన్నారు, తింటున్నారు.